హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు రొయ్యల ఫ్రై ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూస్తారండి ఎలా ఉందని. పెద్ద పెద్ద రొయ్యలు అండి ఇవి. రొయ్యల ఫ్రై చాలామంది ఇష్టంగా తింటారు. వీటిని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇదిగోనండి రొయ్యలు తీసుకున్నాం. దీని పైన కొంచెం పొరలాగా కోసండి, దాంట్లో మేత పట్టు ఉంటుంది, అది తీసేయాలి. అది ఉంచితే బాగోదండి, అది ఖచ్చితంగా తీయేసుకోవాలి. ఇదిగో ఈ విధంగా వీటిని 4 టైమ్స్ కడుక్కుని పెట్టుకున్నానండి నేను. ఇదిగోండి ఓ బౌల్లోకి తీసుకున్నాను. దీంట్లో ఇప్పుడు సాల్ట్, కారం అవన్నీ వేసి కలుపుకోవాలండి. ఈ సైజులో ఉన్నాయి కదండి ఇవి. కొంచెం పసుపు వేసుకున్నానండి ముందుగా. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. సాల్ట్ ఫ్రైకి కొంచెం తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోతుందండి కొంచెం ఎక్కువ వేసినా కానీ. మసాలా పౌడర్ వేస్తానండి. కారం కూడా వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, 1 స్పూన్ అండ్ హాఫ్. కొంచెం నిమ్మరసం వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ ఫుల్గా తీసుకున్నానండి ఇది నిమ్మరసం. కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి. ఇవి బాగా కలుపుకోవాలి, మొత్తం రొయ్యకి పట్టేంత వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంచుకోవాలండి అలాగే నానబెట్టి దాన్ని. చూసారా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి దీన్ని. 15 మినిట్స్ అయిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది, నానిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి, మూకుడు తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసానండి. వీటెక్కిన తర్వాత ఈ నానబెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. చూసారా ఆయిల్ ఎలా బబుల్స్ వస్తుందని. ఈ విధంగా వేసుకోవాలండి. రొయ్యలన్నిటిని వేసుకొని వేపుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ కొంచెం వాటర్ ఊరుతుందండి దీంట్లోని. 5 మినిట్స్ ఉడికిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, అది కూడా ఇంకిపోయి మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలండి. ముందుగా పెట్టుకున్నాం కనుక రొయ్యకి బాగా పడుతుందండి మొత్తం ఉప్పు కారం అన్నీని. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై చేసిన తర్వాత. పప్పుచారు పెట్టుకుని ఇలాంటి రొయ్యలని ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుందండి కాంబినేషను. ఇదిగోనండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కదండి. ఇంకా కొద్దిసేపు 5 మినిట్స్ వేగనివ్వాలండి. చాలా సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చండి, ఇది పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు. కరివేపాకు వేస్తున్నానండి. ఇంకా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే. ఇదిగోనండి ఈ విధంగా వేగింది. దీనికి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా పైన వేసుకున్నానండి. చూసారా ఎలా వచ్చిందని. రొయ్య అయితే చాలా బాగుంది కదండి. చూసారా మెత్తగా ఉంది. ఈ విధంగా వచ్చిందండి రొయ్యల ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.